హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ. ఈరోజు మనం హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, అలాగే ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ల గురించి క్లుప్తంగా విశ్లేషణ. హెచ్ఐవి అనేది రోగ నిరోధక శక్తిని డ్యామేజ్ చేసేటువంటి వైరస్. ఈ వైరస్ టీ సెల్స్ ని అనే CD4 ఇమ్యూనో సెల్స్ ని చంపేస్తుంది. హెచ్ఐవి అనేది సెల్స్ యొక్క DNA లోకి చేరుతుంది కాబట్టి ఒకసారి ఈ వైరస్ సోకితే అది జీవితాంతం ఉంటుంది. హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో ఎయిడ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎయిడ్స్ అంటే ఏమిటి? హెచ్ఐవికి ట్రీట్మెంట్ తీసుకుపోనట్లయితే 10 ఏళ్లలో అది ఎయిడ్స్ స్టేజ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఈ స్టేజ్ లో శరీరం యొక్క రోగ నిరోధక శక్తి బాగా బలహీనపడిపోయి ప్రొటెక్ట్ చేసే శక్తిని కోల్పోతుంది. ఎయిడ్స్ యొక్క దశలు: ప్రారంభ దశ, రెండవది క్లినికల్ దశ. ఈ దశలో ఆ వ్యక్తికి హెచ్ఐవి లక్షణాలు బయటపడతాయి. మూడవది ఎయిడ్స్ దశ. ఈ దశలో ఎయిడ్స్ గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. హెచ్ఐవి వల్ల CD4 కౌంట్ తగ్గుతుంది. అలాగే వీటి సంఖ్య ద్వారా శరీరం యొక్క రోగ నిరోధక స్థితిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. CD4 కౌంట్ సాధారణంగా హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నిర్వహణ మరియు చికిత్స కోసం ఉపయోగపడుతుంది. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ తో బాధపడుతున్న వారికి అయితే 200 నుంచి 500 కణాల మైక్రోలైట్స్ వరకు ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధితో ఉన్న వాళ్ళకి CD4 కౌంట్ పెంచాలంటే హెచ్ఐవి ఎలా సంక్రమిస్తుంది? హెచ్ఐవి సోకిన వారికి ఉండే లక్షణాలు: మొదటగా చలి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, నైట్ స్వెట్స్ రావడం అంటే చెమటలు పట్టడం, మాటిమాటికి జ్వరం రావడం, బరువు తగ్గడం, ఓరల్ వెజల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వస్తాయి. అయితే టెస్ట్ చేయించుకుంటే తప్ప ఎవరికి హెచ్ఐవి ఉన్నట్లు తెలియదు. యాంటీ రెట్రోవైరల్ థెరపీ ట్రీట్మెంట్ ద్వారా ఎయిడ్స్ స్టేజ్లకు వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. హెచ్ఐవి ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి చేయించుకోవాల్సిన పరీక్షలు. కొన్ని లేటెస్ట్ టెస్టులు ఏంటంటే వైరస్ యొక్క రకాన్ని, వైరస్ యొక్క లక్షణాలని నిర్ణయించడానికి, అలాగే చికిత్స యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. హెచ్ఐవితో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే హెచ్ఐవి వైరస్ నివారణకు తీసుకోవాల్సిన మందుల గురించి. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. అలాగే ఈ చికిత్స హెచ్ఐవి వైరస్ సోకకుండా నిరోధిస్తుంది. ఈ చికిత్స హెచ్ఐవి వైరస్ సోకిన వెంటనే తీసుకోవాల్సినటువంటిది.